స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వినాయక చవితి పూజ చేసుకుంటున్నాం కదండి. ఈ వినాయక చవితి పూజలో మనం ప్రత్యేకంగా పత్రితోటే పూజ చేస్తాం. పత్రి అంటే పత్రాలు. ఈ వృక్షాలకున్న పత్రాలతోటి ప్రత్యేక పూజ చేసి ఆ పూజలో మనం ఈ పత్రాలన్నింటినీ కూడా వినాయకుడితో కలిపి మనం నిమజ్జన చేస్తాం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలండి. ఒకటి ఏమిటంటే, ఏ రోజైతే మట్టి విగ్రహాన్ని తయారు చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ రోజు పూజ చేశామో, నిజం చెప్పాలంటే అది ఆ పూజ అనంతరము మొత్తం ఎప్పుడైతే పూజ అయిపోయింది, ఇంకా మనం ఆఖరి మాటలు చెప్తాం కదా, యజ్ఞేన యజ్ఞమైదంత దేవా, మనకి నీళ్లు వదిలిపిస్తారు. ఈ పూజ యొక్క ఫలితాన్ని మాకు ప్రసాదించు అని చెప్పినప్పుడు ఆ ఉద్వాసన నిమిత్తం కొద్దిగా ముందుకి కదుపుతాము. అంటే ఇక్కడ కలశోద్వాసన చేస్తాము. ఇక్కడ కలశాన్ని మాత్రమే ఉద్వాసన చెప్తాము. ఈ వినాయకుడిని పూజించిన తర్వాత ఆ మట్టి వినాయకుడిని మరునాడే నిమజ్జనం చెయ్యాలి. నూతుల్లో కానీ చెరువుల్లో కానీ కలపాలని చాలా పండిత గ్రంథాలన్నీ కూడా తెలియపరిచాయి, పూర్వకాలం నాటివి. కానీ 1960-67 ఆ ప్రాంత సమయంలో బాలగంగాధర తిలక్ గారు మహారాష్ట్రలో గణపతి నవరాత్రులు ప్రారంభించారు. ఇంకా ముందు అటు ఇటు నాకు తారీఖు సరిగ్గా గుర్తులేదు. అప్పటి నుంచి 10 రోజుల నవరాత్రులు పూర్తిగా వచ్చాయి. నవరాత్రులు నిజం చెప్పాలంటే గణపతి నవరాత్రులు మనం 9 రోజులు చేసుకోవచ్చని, చేసుకోకూడదని కూడా వాదనలు కూడా భిన్న వాదనలు కూడా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ బాలగంగాధర తిలక్ గారు అన్ని వర్ణాల వారు ఒక చోట చేరి ఈ గణపతిని పూజించుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు మన స్వాతంత్ర సమరం గొడవలప్పుడు అనేక సందర్భాలలో ఆయన ఈ పని చేయడం జరిగింది. ఇది చాలా మంచిది, విశేషమైనది కూడా. కానీ మామూలుగా అయితే కనుక శాస్త్ర ప్రకారం ఎప్పుడైతే మృత్తికతోటి అది లింగం తయారు చేసి పూజ అయిన అనంతరము కానీ, ఏదైనా ఒక బొమ్మ తయారు చేసి దానికి పూజ అయిన అనంతరం కానీ అది ఇమీడియట్గా ఇంకా దానికి పూజా ఫలితం ఉండదు. ఎప్పుడైతే మనం ఈ పూజ అయిపోయిన అనంతరం నీళ్లు వదిలేసి ఆ పూజ అయింది, మాకు మంచి ఫలితాన్ని అని అడిగాము అని ఒక భిన్నవాదనలు ఉన్నాయి. అయితే ఈ మట్టి వినాయకుడిని ఒకప్పుడు ఇలా తయారు చేసి ఈ ఔషధ పత్రాలన్నింటినీ కూడా ఈ చెరువుల్లో కలిపేవారు. ఆ చెరువుల్లో నీటినే తాగేవారు. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, కలియుగం కాబట్టి, ఇంకా కలియుగంలో అప్పటికే కలియుగం ఇంకా బాగా అడ్వాన్స్ అయిపోయాం కాబట్టి ఎక్కడ పట్టుకుంటే అక్కడ నీళ్లు, కుళాయిలు, ట్యాపులు, ఇప్పుడు మనకేం బోరుబావిలు, బావిలు, తర్వాత చెరువులు, తటాకాలు, అక్కడి నుంచి నీళ్ళ బిందెలు మోసుకురావడాలు ఇలాంటివి ఏమీ లేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం తీసుకెళ్ళి అక్కడొక్కడ పడేస్తున్నాం. ఇది చాలా తప్పండి. నిమజ్జనం చేసేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, మట్టి తెచ్చుకుని బొమ్మని తయారు చేసేటప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో మంత్రం ఉంటుందండి. అలాగే పత్రిని కోసి తీసుకొస్తే ఆ పత్రిలో అనేక ఔషధ గుణాలు కలిగినవన్నీ కూడా ఈ నీళ్లల్లోకి ప్రవేశించి మనం ఆ తాగునీరుకి వాడినప్పుడు వాటి ద్వారా మనకి ఎటువంటి వ్యాధులు సంక్రమించకుండా ఉండడానికి ప్రత్యేక పత్రిని చెప్పడం జరిగిందండి వినాయక చవితికి. ఎందుకంటే ఈ సమయంలో విపరీతమైన వర్షాలు, వాటర్ అంతా కూడా అది ఇబ్బంది లేకుండా ఉండడానికి అంత రొచ్చుగా అయిపోతూ ఉంటుంది కదా వాతావరణం అంతాను. నీళ్లు కూడా బురద తేలిపోయి ఉంటాయి. అందుకని ఈ సమయంలో ఇబ్బంది కలగకుండా మనకి భగవంతుడు, ఋషులు అందరూ కూడా ఈ పూజ మనం చేసుకునే భాగ్యం కలిగించారు. కాబట్టి ఈ ఔషధాలు కూడిన పత్రాలన్నీ కూడా ఇక్కడ గన్నేరు కానీ, వావిలాకు కానీ, మామిడి పత్రం కానీ, రావి పత్రం కానీ, జిల్లేడు పత్రం కానీ, అర్కపత్రము, మారేడు, ఇవన్నీ కూడా అత్యంత అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నవిగా మనకి చెప్పబడింది. విష్ణుక్రాంతాలు. అలాగే ఇందులో మనకి తల నుంచి కాళ్ళ వరకు కూడా ఎటువంటి రోగాలు ఉన్నాయో ఆ రోగాలన్నింటినీ నయం చేసే శక్తి కలిగిన పత్రాలనే మనం స్వామికి పూజ చేస్తున్నాము. ఈ పత్రాలన్నీ కూడా ఆయుర్వేదంలో చాలా ఘనంగా వాడి మనకి మంచి మందులు తయారు చేసి ఇస్తున్నారు. ఇప్పుడు ఆ ఆయుర్వేద మందులు కూడా చాలామంది తగ్గిపోయింది, చాలా నమ్మకంతో కూడి మనకి చేయాల్సి వస్తుంది.
అయితే ఇక్కడ మనకి ప్రత్యేకంగా మనం చెప్పుకునే ఈ పత్రి పూజలోని రహస్యాలన్నింటినీ ఒక్కొక్క పత్రము పూజించేటప్పుడు ఎందుకు మనం ఈ పత్రాలనే స్పెసిఫిక్గా పూజిస్తున్నాము, ఇందులో ఔషధ గుణాలు ఏంటన్నది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి మరొక పత్రం ఉంది, మాచీపత్రం ఉంది. రెండూ కూడా మానసిక ప్రశాంతతనిచ్చి చర్మ వ్యాధులన్నింటినీ తొలగిస్తాయి. అలాగే దానిమ్మ పత్రం ఉంది, అలాగే గన్నేరు పత్రం ఉంది, అర్కపత్రం, మారేడు. అసలు మారేడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మారేడు పత్రాన్ని మీరు ప్రతినిత్యం ఒక మంచి ఫ్రెష్ వాటర్లో ఆకును శుభ్రంగా కడిగి అలా వేసి గాజు గ్లాసులో చూడండి. కాసేపటి తర్వాత ఒక అరగంట కల్లా మీరు తాగండి. ఒకసారి తాగిన వాళ్ళు ఆ వాటర్ని రోజు ఇదే తాగుతాం మేము, ఈ వాటరే అంటారనమాట. అంత ఔషధ గుణాలు కలిగినవి. నాకు మైగ్రేన్ వచ్చినప్పుడు కూడా ఒక 40 రోజుల పాటు ఇలాగే చేయమని మా గురువుగారు చెప్పారు. అదే చేశాను. ఇంట్లో చెట్టు పెట్టుకుని కూడా నువ్వు అది ఎందుకు తాగట్లేదమ్మా, మంచినీళ్ళు తాగని చెప్పి మైగ్రేన్ తగ్గిందండి. ఆ మైగ్రేన్కి వాడే మందుల వల్ల స్కిన్ మీద ర్యాషెస్ వస్తే అవి కూడా తగ్గిపోయింది. చాలా అత్యద్భుతమైన ఔషధకారిణి మారేడు దళం. ఇక పంచపల్లవాలు మనకి రావి, జువ్వి, మామిడి, తర్వాత ఏమో అర్జున పత్రాలు, ఇవన్నీ కూడా ఈ పంచపల్లవాలతో మర్రి మనం మండపం ఏర్పాటు చేసి కదలీద్వార మండపం, అరటి చెట్లతోటి చక్కగా కదలీద్వారాలు 4 వైపులా పెట్టుకుని స్వామిని మట్టి ముద్ద తెచ్చి, మట్టి ముద్దనే ఇక్కడ పూజించాలని స్పష్టంగా చెప్పబడుతుంది. ఆ మట్టి ముద్దతోటి వినాయకుడిని తయారు చేసి అక్కడ పెట్టుకుని మనం ఈ పత్రాలతోటి పూజించాలి. అలాగే నైవేద్యాలన్నీ కూడా ఎలా పెడతారు స్వామికి రేపటి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.